అది అడగడానికి నువ్వెవరు? నేను రూపని, బంటికి అమ్మని. పేరు చెప్పుకోవడానికి, పేరు తెచ్చుకోవడానికి చాలా తేడా ఉంటుంది. అది నీకర్థం కాదు. అర్థమయ్యుంటే అసలు నువ్వు తల్లి బిడ్డల్ని వేరు చేయాలనుకోవు. ఏయ్, తల్లి బిడ్డల్ని నేను వేరు చేయడం ఏంటి? వీడు నా కొడుకు. బర్త్డే రోజున నేను తెచ్చిన బట్టలే వేసుకుంటాడు. బంటి నా కొడుకు, నేను తెచ్చిన బట్టలే వేసుకుంటాడు. ఎవరు తెచ్చిన బట్టలు వేసుకుంటాడో ఇప్పుడే తెలుస్తాను. నానా, నానా. మీ నాన్న బయటికెళ్లారు రూపా. మా నాన్న లేరు కాబట్టి బతికిపోయావు. చూడు, బంటి బర్త్డేకి ఎవరు తెచ్చిన బట్టలు వేసుకుంటాడనేది ఆ దేవుడే నిర్ణయిస్తాడు. దేవుడు కాదు, నేను నిర్ణయిస్తాను. ఒకవేళ నేను తెచ్చిన బట్టలు వేసుకుంటే బంటి నా కొడుకని నీ నోటితో నువ్వే చెప్పాలి. వీణ్ణి నువ్వే నాకు అప్పగించాలి. నా ఛాలెంజ్ ని స్వీకరించే ధైర్యం ఉందా? నీతో నాకు ఛాలెంజ్ ఏంటి? నువ్వనుకున్నది ఎప్పటికీ జరగదు. అయినా ముచ్చట పడుతున్నావు కదా. నువ్వన్నట్టుగా జరిగితే నా చేతులతో నేనే నా బిడ్డని నీకప్పగిస్తాను. ఛాలెంజ్ అది చూద్దాం. మేడం, నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. మా నాన్న చంద్రప్రతాప్ గారికి ఈ డబ్బు ఇవ్వమన్నారు మేడం. బాబాయ్ ఇంట్లో లేడండి. తెలుసు మేడం, మా నాన్నగారు ఫోన్ చేశారంట. ఇంట్లో ఇచ్చి వెళ్ళమన్నారు. ఇవ్వండి.